హాయ్. సో వీడియో చూసే ముందు నావి 2 రిక్వెస్ట్స్ అండి. సో ఫస్ట్ వచ్చేసి ప్లీజ్ ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా వీడియో చూడండి. అంటే మధ్యలో రీల్స్ చూస్తూ, సాంగ్స్ చూస్తూ కాకుండా. ఎందుకంటే నేను 15 to 20 మినిట్స్ 3 పార్ట్స్ చేసిన అందుకే. 1 అవర్ మీరు చూడలేరు కాబట్టి 15 to 20 మినిట్స్ 3 పార్ట్స్ చేసిన. ఈ 3 పార్ట్స్ చూస్తే మీకు 100% క్లారిటీ వస్తుంది బ్యాంక్ ఎగ్జామ్ మీద. ఇప్పుడు పార్ట్ 1 చెప్తాను నేను. సో సెకండ్ వచ్చేసి స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు క్లారిటీ ఉండదు. సో క్లారిటీ లేకుండా మీరు ఏ ఎగ్జామ్ క్రాక్ చేయలేరు. సో క్లారిటీ ఈజ్ సక్సెస్ అనమాట. సో మీకు ఈ వీడియో చూస్తే 100% క్లారిటీ వస్తుంది. స్కిప్ చేయకండి. కావాలంటే 1.5x స్పీడ్లో చూడండి. ఓకే, తీసేద్దాం. ఎవరైతే 2026లో బ్యాంక్ ఎగ్జామ్ మీద తెచ్చుకోవాలి, ఒక స్ట్రాటజీ కావాలి, క్లారిటీ కావాలి అంటే ఈ వీడియో వాళ్ళ కోసమే. సో 2026లో బ్యాంక్ ఎగ్జామ్ కావాల్సిన వాళ్ళకి వీడియో. సో ఫస్ట్ నేను ఈ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నార్మల్గా, తర్వాత ఒక్కొక్కటి డీటెయిల్గా చెప్తా. ఫస్ట్ మీకు ఐడియా చెప్తా. సో ఫస్ట్ మీకు ఏముంటుంది, ఫస్ట్ కాంపిటీషన్ తెలుసుకోవాలి మీరు. ఫస్ట్ బ్యాంక్ ఎగ్జామ్ యూపీఎస్సీతో కంపేర్ చేస్తే ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, సో ఎంతో కాంపిటీషన్ ఉందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. బ్యాంక్ ఎగ్జామ్లో టైప్స్ ఉంటాయి. ఏది ఎస్బీఐ, ఐబిపిఎస్, ఆర్ఆర్బి అని ఉంటుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా. ఎగ్జామ్ ప్యాటర్న్ మూడిటికి డిఫరెంట్ ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ కొన్నిట్లో డిస్క్రిప్టివ్ కూడా ఉంటుంది. చెప్తాను నేను అది డిస్క్రిప్టివ్ దేంట్లో ఉందని చెప్పేసి. సిలబస్ కూడా మూడిటికి డిఫరెంట్ ఉంటుంది. కొన్నిట్లో అడిషనల్గా టాపిక్స్ ఉంటాయి అన్నమాట. జనరల్ అవేర్నెస్ అని అది కూడా చెప్తాను. 6 monthsలో అసలు బ్యాంక్ ఎగ్జామ్ వస్తుందా, ట్రై చేయవచ్చా, చేస్తే ఎట్లా చేయాలి అనేది కూడా చెప్తా. టిప్స్, సైంటిఫిక్ మెథడ్లో ఎట్లా చదవాలి. మీరు నార్మల్గా చదివితే గుర్తుండదు. సైంటిఫిక్ మెథడ్లో ఎట్లా చదవాలి, ఎట్లా చదివితే మాకు ఎగ్జామ్ వస్తుంది కూడా చెప్తా. చాలా మంది బ్యాంక్ ఆస్పిరెంట్స్కి సోర్సెస్ దొరకదు. నేను 100% అథెంటికేటెడ్ సోర్సెస్ చెప్తాను మీకు. సో ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసేది. సో ఫస్ట్ పార్ట్లో అయితే ఈ 3 ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఏ 3 చెప్తా, సో ఈ 3 చెప్తా. 1, 2, 3 ఈ 3 కంప్లీట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ కాంపిటీషన్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్ చూద్దాం. ఓకే, సో ఇది వచ్చేసి కాంపిటీషన్ ఆఫ్ బ్యాంక్ ఎగ్జామ్. సో ఫస్ట్ మనం మేజర్ ఎగ్జామ్స్ చూద్దాం. ఫస్ట్ యూపీఎస్సి, ఇది టఫెస్ట్ ఇండియాలోనే, ఇది మీకు తెలుసు. సో నెక్స్ట్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఇవన్నీ. జీడీ అంటే కానిస్టేబుల్, సో ఇది బ్యాంకింగ్. సో మీరు ఈ ఎస్ఎస్సి సీజీఎల్, ఎస్ఎస్సి ఎన్టీపీసీకి తక్కువ ఉంది చూడండి యూపీఎస్సి కన్నా. ఎందుకు, దీనికి 1 crore కన్నా ఎక్కువ అప్లై చేస్తారు. సో మనం 1% ఉంది చూద్దాం. ఇది కానిస్టేబుల్ రేంజ్, ఇది ఎస్ఎస్సి జీడీ ఉంది. సో బ్యాంకింగ్ చూడండి 1%. ఇది టీచింగ్ ఏంటంటే టీచింగ్ అది ఉండాలి. సో బ్యాంకింగ్ అయితే అందరు అప్లై చేయొచ్చు కాబట్టి బ్యాంకింగ్ గురించి చెప్తున్నా. సో లెస్ కాంపిటీషన్, రెస్పెక్టబుల్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, గుడ్ శాలరీ, ఇవన్నీ కామన్ ఏ ఎగ్జామ్కి, బ్యాంకింగ్కి. సో 1% అంటే అది ఈజీ అని కాదు, ఒక్కనికి వస్తుంది 100 మెంబర్స్లో. సో టెన్షన్ పడకండి 1% అని. సో ఈ 1%లో రానికి టిప్స్, సైంటిఫిక్ మెథడ్ ఇట్లా చదవాలి అన్నీ నేను చెప్తా. బట్ ఈ ఎగ్జామ్స్ అన్నిట్లో కంపేర్ చేస్తే బ్యాంకింగ్కి లెస్ కాంపిటీషన్ ఉంటుంది. ఒక టీచింగ్ ఎగ్జామ్ చేస్తే అది ఓన్లీ టీచింగ్ అది వాళ్ళే రాస్తారు కాబట్టి, అండ్ ఇట్స్ రెస్పెక్టబుల్. బ్యాంకుకు తెలుసు కదా, బయట రెస్పెక్ట్ ఉంటుంది, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది, సో గుడ్ శాలరీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బ్యాంకింగ్లో ఏమేమి జాబ్స్ ఉంటాయి చూద్దాం. సో బేసిక్గా 2 types ఆఫ్ బ్యాంక్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎస్బీఐ పిఓ, బ్యాంక్ క్లర్క్. పిఓ అంటే హై గ్రేడ్, క్లర్క్ అంటే లో గ్రేడ్ కాదు. పిఓ కింద క్లర్క్ ఉంటుంది అంతే, అదేం లో గ్రేడ్ కాదు క్లర్క్ జాబ్ అంటే. సో గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో బీటెక్ ఏ డిగ్రీ చేసినా అని మీరు ఎలిజిబుల్.
సో ఇది మారుతూ ఉంటుంది ఏజ్ అనేది. నోటిఫికేషన్లు ఇస్తారు మీకు, నోటిఫికేషన్లు ఇచ్చిన దాన్ని బట్టి ఏజ్ మారుతూ ఉంటుంది. చెప్పిన పిఓ అనేది హై గ్రేడ్ కాబట్టి దాని శాలరీ ఎక్కువ ఉంటుంది, 52 to 65,000. క్లర్క్కి తక్కువ ఉంటుంది. పిఓలో డిఫరెన్స్ ఏంటంటే ఇంటర్వ్యూ ఉంటుంది, క్లర్క్లో ఇంటర్వ్యూ ఉండదు, వేరే లాంగ్వేజ్ టెస్ట్ అని ఉంటుంది. సో మీకు మేనేజర్ రూల్స్ తెలుసు కదా బ్యాంక్లో. నార్మల్ మీరు బ్యాంక్ వెళ్తే ఒక మేనేజర్ ఉంటారు రూమ్లో, సేమ్ అది పిఓలా అని అనమాట. మీకు బయట కనిపించేది క్లర్క్. పిఓ హై పొజిషన్ కాబట్టి కొంచెం వర్క్ ప్రెషర్ ఉంటుంది, క్లర్క్ అంత ఉండదు. సో పోస్టింగ్ రూరల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మీకు పిఓకి. క్లర్క్ అయితే ఎక్కువ ఉంటాయి కాబట్టి హోమ్ స్టేట్, హోమ్ డిస్ట్రిక్ట్లో కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది లక్ ఉంటే. కానీ పిఓలో గ్రోత్ ఫాస్ట్ ఉంటుంది, అందుకే ప్రిఫరెన్స్ అందరూ పిఓకి ఇస్తారు, క్లర్క్కి ఇయర్. ఎప్పుడైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ పిఓకి ఇస్తారు అందరూ. ఆబ్వియస్లీ హై గ్రేడ్ కాబట్టి టఫ్ ఉంటుంది. ఇది లిటిల్ మీడియం, ఇది దాంతో కంపేర్ చేస్తే ఈజీ, కానీ ఇది కూడా కొంచెం రీజనబుల్ టఫ్ ఉంటుంది. సో పిఓ అనేది హై రేంజ్, క్లర్క్ అనేది పిఓ కింద అనమాట. ఓకే, సో బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి 3 కండక్ట్ చేస్తారు. 3 ఎస్బీఐ, ఐబిపిఎస్, ఆర్ఆర్బి. ఎస్బీఐ అంటే మీకు ఎస్బీఐ బ్యాంక్ తెలుసు కదా, సో అది వీళ్ళు కండక్ట్ చేస్తారు. ఐబిపిఎస్ అంటే ఇప్పుడు నార్మల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, మిగిలిన బ్యాంక్స్ అన్ని, ఐడిబిఐ, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, వీళ్ళందరికీ ఎంప్లాయీస్ ఇచ్చేది ఐబిపిఎస్. ఆర్ఆర్బి అంటే కార్పొరేట్ బ్యాంక్స్ ఉంటాయి చూడండి, తెలంగాణ కార్పొరేట్ బ్యాంక్, టీజీ క్యాబ్, సో ఆ బ్యాంక్స్ అన్నిటికీ ఆర్ఆర్బి వీళ్ళు ఇస్తారు అన్నమాట. సో ఫస్ట్ ఎస్బీఐలో బెనిఫిట్స్ చూద్దాం మనం. ఫస్ట్ హై రెస్పెక్ట్, ఎస్బీఐ గవర్నమెంట్ కదా, అంటే మిగిలినవి కూడా బ్యాంక్ జాబ్సే. ఇది హై రెస్పెక్ట్, హై శాలరీ, మోస్ట్లీ అర్బన్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది మీకు ఎస్బీఐ. నెక్స్ట్ ఐబిపిఎస్, ఇందులో గ్రోత్ కూడా స్పీడ్ ఉంటుంది, స్పీడ్ గ్రోత్. ఇందులో కొంచెం స్లో గ్రోత్ ఉంటుంది, వర్క్ ప్రెషర్ ఉంటుంది. ఇందులో ప్రైవేట్ బ్యాంక్ కదా, వర్క్ ప్రెషర్ ఉంటుంది. సేమ్ ఇది కూడా అర్బన్. ఆర్ఆర్బిలో మెయిన్ ఏంటంటే రూరల్లో వస్తుంది మీకు పోస్టింగ్, సిటీస్లో రాదు. ఎందుకంటే మీకు తెలుసు కదా కార్పొరేట్ బ్యాంక్స్ అన్ని విలేజెస్లో ఉంటాయి, కొంచెం లెస్ శాలరీ ఉంటుంది. ఓకే, సో ఎక్కువ మంది ప్రిఫరెన్స్ ఇచ్చేది ఎస్బీఐకి ఇస్తారు ఫస్ట్, నెక్స్ట్ ఐబిపిఎస్ ఇస్తారు, నెక్స్ట్ ఆర్ఆర్బి ఇస్తారు. సో ఫస్ట్ ఇది, సెకండ్ ఐబిపిఎస్, థర్డ్ ఆర్ఆర్బి. ఓకే, సో ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం ఇప్పుడు ఒక్కొక్కటి. సో ఫస్ట్ ఎస్బీఐ పిఓ, ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది కాబట్టి ఇది చూద్దాం ఫస్ట్, ఎస్బీఐ పిఓ. ఓకే, సో ఫస్ట్ ఎస్బీఐ పిఓలో ప్రిలిమ్స్ ఉంటుంది, నెక్స్ట్ మెయిన్స్, నెక్స్ట్ డిస్క్రిప్టివ్ పేపర్, దాని తర్వాత గ్రూప్ డిస్కషన్, దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ. గ్రూప్ డిస్కషన్ 20 మార్క్స్ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ అనేది 30 మార్క్స్ ఉంటుంది. సో డిస్క్రిప్టివ్లో ఏమడుగుతారంటే ఎస్సే రైటింగ్ ప్లస్ లెటర్ రైటింగ్, డిస్క్రిప్టివ్లో అడుగుతారు. ఇంకో ప్రిలిమ్స్ చూడండి, ఫస్ట్ ఎగ్జామ్ మోడల్ ఈ స్క్రీన్ షాట్ తీసుకొని కావాలంటే. సో ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్ అన్నిటికీ ఇది కామన్ ఉంటుంది మోస్ట్లీ బ్యాంక్ ఎగ్జామ్స్కి. చూడండి 20 minutes 40 questions. ప్రిలిమ్స్ అనేది స్పీడ్ మీద డిపెండ్ అవుతుంది, స్పీడ్ అండ్ అక్యురసీ ఉంటే ఈజీ ఉంటుంది ఎగ్జామ్ ప్రిలిమ్స్, బట్ స్పీడ్ అక్యురసీ ఉండాలి. 40 questions 20 minutes వేయాలంటే మీకు చాలా స్పీడ్ ఉండాలి. మెయిన్స్ అనేది టఫ్ ఉంటుంది, టఫ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉంటుంది. సో మెయిన్స్కి ఆబ్వియస్లీ సిలబస్ ఎక్కువ ఉంటుంది, కంప్యూటర్, డేటా, ఇది జనరల్ అవేర్నెస్ అది కూడా ఉంటుంది. ఇంకో డిస్క్రిప్టివ్ చెప్పాయి కదా, డిస్క్రిప్టివ్ ఏముంటుంది, ఎస్సే రైటింగ్ ప్లస్ లెటర్ రైటింగ్ ఉంటుంది. సో పిఓ అన్నిటికన్నా టఫెస్ట్ ఎగ్జామ్, టఫెస్ట్, మోస్ట్ ప్రిఫరబుల్. అందుకే సో ప్రిలిమ్స్కి ఏమో ఇది ఉంటుంది, మెయిన్స్కి ఇది ఉంటుంది,
ప్రిలిమ్స్, మెయిన్స్, డిస్క్రిప్టివ్, గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ. ఇది 20 మార్క్స్, ఇది 30 మార్క్స్, ఇది పిఓ. ఓకే, నెక్స్ట్ క్లర్క్ చూద్దాం. సో క్లర్క్ అనేది దాంతో కంపేర్ చేస్తే లిటిల్ బిట్ ఆఫ్ ఈజీ ఉంటుంది. ఇది ప్రాబిషన్ అనే ఆఫీసర్ పిఓతో కంపేర్ చేస్తే. సో క్లర్క్లో ఏముంటుంది అంటే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, ఇంటర్వ్యూ ఉండదు. ఇందులో ఏముంటుంది, ప్రొఫిషియన్సీ, లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కొందరు వేరే స్టేట్కి అప్లై చేస్తారు అనమాట, ఆ స్టేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి. ఇప్పుడు లాంగ్వేజ్ టెస్ట్ పెడితే ఏమైద్ది, ఓన్లీ లోకల్స్కే వస్తుంది. అండ్ బ్యాంక్లో చేయాలంటే లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి కదా. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రాలో రావాలంటే మీకు తెలుగు ఆబ్వియస్లీ వచ్చి ఉండాలి, అప్పుడే వర్క్ చేయగలుగుతారు కదా. అందుకే ఇట్లా లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఒకటి పెడతారు. ప్రిలిమ్స్కి, మెయిన్స్కి ఇంటర్వ్యూ ఉండదు. క్లర్క్ కదా, క్లర్క్కి ఇంటర్వ్యూ ఉండదు ఏదైనా సరే. ఎస్బీఐ అయినా, ఐబిపిఎస్ అయినా, క్లర్క్ అయినా, ఆర్ఆర్బి అయినా, మూడిట్లో దేనికి ఇంటర్వ్యూ ఉండదు. సేమ్ ఇంగ్లీష్, న్యూమరికల్ అబిలిటీ అంటే మ్యాథ్స్, రీజనింగ్ అబిలిటీ సేమ్. ఇది కూడా స్పీడ్ మీద డిపెండ్ అయింది. ఇందులో జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అన్ని మెయిన్స్లో ఉంటుంది ఆల్మోస్ట్. సో ఇందులో చూడండి అడిషనల్గా కంప్యూటర్ కూడా ఉంది. ఓకే, సో ఎస్బీఐ మోస్ట్ ప్రిఫర్డ్ జాబ్. ఓకే, నెక్స్ట్ ఐబిపిఎస్. ఐబిపిఎస్ అంటే ఏంటిది? సో ఐసిఐసిఐకి, హెచ్డిఎఫ్సికి, యాక్సిస్కి, బ్యాంక్స్కి ఎంప్లాయీస్ అప్లై చేసేది ఐబిపిఎస్ అనమాట. సో పిఓ ఎగ్జామ్ కాబట్టి దీనికి ఏముంటుంది, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ డిస్క్రిప్టివ్ ప్లస్ పర్సనాలిటీ టెస్ట్ ప్లస్ పర్సనల్ ఇంటర్వ్యూ. ఇది నాన్ క్వాలిఫైయింగ్ ఐబిపిఎస్లో. ఇదేమో 100 మార్క్స్ ఉంటుంది. 100 మార్క్స్కి 40% రావాలి. ఇది కూడా క్యాస్ట్ వైజ్ వేరీ ఉంటుంది, మీరు నోటిఫికేషన్లో చూడొచ్చు. సో ఇది మోడల్ ప్రిలిమ్స్, ఇది మెయిన్స్, ఇది మీరు చూసుకోవచ్చు. ఇందులో చెప్పా కదా, పిఓ అంటే డిస్క్రిప్టివ్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ అంటే తెలుసు కదా, ఎస్ఏ ప్లస్ లెటర్ రైటింగ్. సో డిస్క్రిప్టివ్ ఉంది అంటే అది పిఓ, డిస్క్రిప్టివ్ ఇంటర్వ్యూ ఉందంటే. డిస్క్రిప్టివ్ ఇంటర్వ్యూ లేకపోతే అది క్లర్క్. సో ఐబిపిఎస్ పిఓ అయిపోయింది. సో సేమ్ ఐబిపిఎస్ క్లర్క్, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, సేమ్ ప్రిలిమ్స్, సేమ్ జనరల్ అవేర్నెస్, సింపుల్ ఉంటుంది క్లర్క్ అంటే. స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఎగ్జామ్ మోడల్ 60 minutes 100 questions, 120 minutes 155 questions. సో ఐబిపిఎస్ అయిపోయినాక ఆర్ఆర్బి అంటే కోఆపరేటివ్ బ్యాంక్స్, విలేజ్ గ్రాస్ రూట్ లెవెల్లో ఉంటుంది. ఫామ్ లోన్స్ అవన్నీ ఇచ్చేది వీళ్ళే, ఆర్ఆర్బి. దీనికి కూడా పిఓ సేమ్ ఏంటిది, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ ఉంటుంది. కాకపోతే ఎస్బీఐ ఐబిపిఎస్ తో కంపేర్ చేస్తే ఈజీ. ఫస్ట్ ఎస్బీఐ టఫ్, నెక్స్ట్ ఐబిపిఎస్, నెక్స్ట్ ఆర్ఆర్బి. ఈ రేంజ్ ప్రిఫరెన్స్ కూడా అందరు ఇదే తీసుకుంటారు. సో ఇదే రేంజ్లో ఉంటుంది. సో క్లర్క్కి, పిఓకి సేమ్ ప్రిలిమ్స్ సిలబస్. ఇందులో సిలబస్ కూడా తక్కువ ఉంది చూడండి. ఆర్ఆర్బిలో జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది. సో ఇది పిఓ. సో మనం లాస్ట్ చేసినాం, ఇంకా అయిపోయింది. సో సేమ్ క్లర్క్, రీజనింగ్, న్యూమరికల్ అబిలిటీ అంటే మ్యాథ్స్, ప్రిలిమ్స్ ప్లస్ మ్యాథ్స్, మెయిన్స్ ప్లస్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైనా ఎస్బీఐ అనేది మోస్ట్ ప్రిఫర్డ్, నెక్స్ట్ ఐబిపిఎస్, నెక్స్ట్ క్లర్క్. ఓకే, సో కాంపిటీషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన, మీకు టైప్స్ ఆఫ్ బ్యాంక్ ఎగ్జామ్ ప్యాటర్న్స్ చెప్పిన. నెక్స్ట్ దాంట్లో సిలబస్ 6 months లో ఎట్లా క్రాక్ చేయాలి జాబ్ చెప్తాం. ఓకే, సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ.